హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ వస్తుందండి. ఇది వచ్చేసి లవ్ రీడింగ్. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు. ముందుగా ఈ ఎనర్జీస్ అనేవి షఫల్ చేసి ఎస్ నో ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ స్ప్రెడ్ చేస్తానండి. మీరు మనసులో ఏదైనా అనుకోవచ్చు, అంటే అది జరుగుతుందా లేదా, దీనికి సంబంధించి ఫస్ట్ ఎనర్జీస్ అయితే చూద్దాం. ఈ ఎనర్జీస్ బట్టి అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు, అక్కడ నో సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, దీనికి సంబంధించి రీడింగ్ చేశాక నెక్స్ట్ వచ్చేసి మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్, దీనికి సంబంధించి రీడింగ్ అయితే ఉంటుందండి. ముందుగా మనం ఇక్కడ ఎనర్జీస్ షఫల్స్ చేసి ఇక్కడ ఎస్ నో ఎనర్జీస్ కార్డ్స్ దగ్గర ఉంచుతాం. ఇవి షఫల్ చేస్తున్నాను. చూసారు కదా, 6 ఆఫ్ సార్డ్స్, ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్, 3 ఆఫ్ సార్డ్స్ అయితే వచ్చాయి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ అసలు ఏమనుకుంటున్నారో, వారు అనుకున్న సంఘటన జరుగుతుందా లేదా, మీరిచ్చే సమాధానం. ఇప్పుడు నేను ఎనర్జీస్ తీసేవి మీ మనసులో ఏదైనా అనుకోండి, జరుగుతుందా లేదా. జరిగితే ఎస్ అని చెప్తాను, జరగదంటే నో అని చెప్తాను. అసలు సిచ్యువేషన్స్ కూడా అసలు ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు కూడా దీనికి సంబంధించి రీడింగ్ అనేది ఎస్ ఆర్ నో రీడింగ్ కూడా. మీ మనసులో మాటికి ఎస్ ఆర్ నో, అండ్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే వస్తుంది. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. మీరు మనసులో అయితే అనుకోండి ఎస్ ఆర్ నో. మొదటిగా ఎవరైతే అనుకున్నారో 4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. మీ మొదటి ప్రశ్న అసలు ఏమంటున్నారు. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుందా అంటే ఎస్ అండి, కాంటాక్ట్ అయితే వస్తుంది. అండ్ రెండవది 9 ఆఫ్ కప్స్, మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారా లేదా, థర్డ్ పార్టీ వారితోటి ఎంజాయ్మెంట్ లైఫ్ ఉందా లేదా అని మీరు అడుగుతున్నారు. అంటే వ్యసనాలు కూడా ఉన్నాయా లేదా అంటే నో అండి, వ్యసనాలు ఏమీ లేదు. అంటే తప్పుదారి ఏమీ పట్టట్లేదు. మీ మీద కోపం ఉండొచ్చు, కానీ మిమ్మల్ని మోసం చేసే అంత ఉద్దేశం అయితే కనిపించట్లేదు. నో, మీ పర్సన్ సంతోషంగా లేరు, అలా అని ఎటువంటి వ్యామోహాలు వ్యసనాలు అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. ఎస్, మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుంది అండ్ న్యూ బిగినింగ్ లైఫ్ అయితే స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ నో వచ్చింది, మరి ఎవరేమనుకుంటున్నారు. 4 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. మీ పర్సన్ తోటి మ్యారేజ్ ఉంటుందా లేదా అని, అంటే రీయూనియన్ ఉంటుందా లేదా అంటే ప్రజెంట్ అయితే ఏమీ కనిపించట్లేదండి. అండ్ ఇంకో ప్రశ్న ఏంటంటే థర్డ్ పార్టీ వారితోటి మ్యారేజ్ అవుతుందా అంటే నో, ఈ రకంగా కూడా తీసుకోవచ్చు. అంటే థర్డ్ పార్టీ వారితోటే లైఫ్ అంతా ఉంటారా, వారిని మ్యారేజ్ చేసుకుంటారా, వారితో రిలేషన్లో ఉంటారా, నో అయితే వచ్చింది. 4 ప్రశ్నలకి 4 సమాధానాలు. మీరు కాంటాక్ట్ వస్తుందా అంటే ఎస్, అండ్ థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉన్నారంటే నో, అసలు వ్యసనాలు ఏమీ లేవండి, మంచివారు. ఇక్కడ న్యూ బిగినింగ్ లైఫ్ ఉంటుందా అంటే ఎస్ వచ్చింది. ఇక్కడ 2 ఎనర్జీస్ కూడా వస్తాయండి. మీరైతే అనుకోవచ్చు కదా, థర్డ్ పార్టీ వారితో లైఫ్లో ఉన్నారు కదా, వారిని మ్యారేజ్ చేసుకుంటారా, వారి మీద ప్రేమ ఉంటుందా, నో అని వచ్చింది. చూడండి, ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్, 3 ఆఫ్ సార్డ్స్, ఎంపరర్ వచ్చింది. అంటే ఇక్కడ 2 ఎనర్జీస్, రిలేషన్ బ్రేక్ చేసుకున్న వారితోటి మళ్ళీ మీకు రీయూనియన్ అయితే ఉంటుంది. ఇప్పుడు క్లారిఫికేషన్ తీద్దాం. ఈ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదా. 8 ఆఫ్ వ్యాండ్స్కి, 8 ఆఫ్ వ్యాండ్స్ ఏంటంటే అసలు మీ పర్సన్ నుండి ఫోన్ వస్తుందా లేదా అంటే ఎస్ వచ్చింది. ఈ 2 ఎనర్జీ వీటికి మళ్ళీ రీడింగ్ అండి. వీటికి ఎస్ అన్నోకి సంబంధం లేదు. ఈ 4 ఎనర్జీస్కి సంబంధించి ఎనర్జీస్ రీడింగ్ అయితే వస్తుంది.
ఇప్పటి వరకు మీరు ఎస్ఆర్నో ప్రశ్న అయితే వేశారు కదా, ఎవరికి ఎస్ వచ్చిందో ఎవరికి నో వచ్చిందో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇది రెండవ రీడింగ్. ఇక్కడ ఎనర్జీస్ ఇలా వచ్చాయి కదా, ఈ ఎనర్జీస్ క్లారిఫికేషన్ తీసి అప్పుడు రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. బాటమ్ ఆఫ్ డెక్ ఇలా వచ్చింది కదా. అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు, మీ ఉద్దేశాలు అయితే ఇవి. మీ పర్సన్ తోటి మీరు మాట్లాడాలి, వారి నుండి ఏదైనా విషయం తెలుసుకోవాలి, మీ గురించి వారికి అర్థం అవ్వాలి. అండ్ థర్డ్ పార్టీ వారితోటి హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నది వారు తెలుసుకోవాలి. ఆ లైఫ్లో మంచి లైఫ్ కాదని వారంతట వారే తెలుసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి. అండ్ మీతో హ్యాపీ లైఫ్ హెల్దీ రిలేషన్ ఉండాలని ఇలాంటి కోరికలు అయితే ఉన్నాయి కదా. అసలు మీ పర్సన్ కూడా ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూద్దామండి. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్కి మీరు ఇచ్చే సమాధానాలు. ఇక్కడ ఇచ్చిన ఎస్ ఫస్ట్ ఎనర్జీస్ కార్డుకి అండ్ 9 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి, 9 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి మీరు ఏమంటున్నారు? మీ పర్సన్ మీద కొంచెం అనుమానం ఉంది, థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉన్నారంటున్నారు. ఇది ఏదో తిరగబడింది, చూద్దాం. లేదంటండి, థర్డ్ పార్టీ వారితో ఏమీ లేదు. అండ్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీస్కి అసలు యూనివర్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. నా రీడింగ్లో ఎప్పుడు వాటంతట అవే వచ్చినా తీసేసుకుంటారండి. చూడండి, ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ 4 ఆఫ్ వ్యాండ్స్కి ఎనర్జీస్, 4 ఆఫ్ వ్యాండ్స్కి ఎనర్జీస్. ఎస్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, ఏస్ ఆఫ్ సార్డ్స్, ఏస్ ఆఫ్ కప్స్. ఇంకెంతకన్నా చెప్పేదానికి ఏమీ లేదు. ఇది మొదటిదేమో ఎస్ ఆర్ నో అండి. దాన్ని బట్టి ఎనర్జీస్ బట్టి ఇది రెండవ రీడింగ్. ఓకే, చూడండి, ఇవి మీరు అనుకుంటుంది, ఇవి జరగబోయే సంఘటనలు. ఇక్కడ మీ పర్సన్ నుండి కాంటాక్ట్ రావాలి, మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు కదా. ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుందంటండి. మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసినప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే మీతో రీయూనియన్ కావాలి, మీతో హ్యాపీ లైఫ్ కావాలి అండ్ ఒక ఫ్యామిలీ అయితే కనిపిస్తుందండి. ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ వారైతే ఈ ఎనర్జీస్ మీకు వర్క్ అవుతాయి. కాంబినేషన్స్ పరంగా చూస్తే మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారైతే మీ పర్సన్ వచ్చేసి కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అవుతున్నారు. వీరితో మీకు మ్యారేజ్ ఉంటుంది, రీయూనియన్ ఉంటుంది, హ్యాపీ లైఫ్ హెల్తీ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుంది మీ లైఫ్లో జరిగే సంఘటనలు. అంటే ఇక్కడ మీరు మేషం నుండి మీనం వరకు చూసుకున్నా సరే మీ మనసులో ప్రశ్న ఉంటాయి కదా, ఆ ప్రశ్నకి సమాధానంగా కూడా తీసుకోవచ్చండి. రెండవది వచ్చేసి మీరేమంటున్నారు, పర్సను ఒక అకేషన్ వచ్చిన అండ్ బర్త్డే సిచ్యువేషన్ వచ్చిన, ఒక మ్యారేజ్ అకేషన్ వచ్చినా సరే, అంటే వెడ్డింగ్ యానివర్సరీ సిచ్యువేషన్ వచ్చినా సరే అసలు వారు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇతరుల మీద వ్యామోహం, వ్యసనాలు ఎక్కువైపోయినాయి, కానీ అసలు మీ దగ్గర సంతోషం ఉంటుందని ఎందుకు అర్థం చేసుకోవట్లేదో మీరైతే బాధపడుతున్నారు. అసలు మీ పర్సన్లోని ఇంత కూడా రిగ్రెట్ ఫీల్ అన్నది లేదు. వారైతే వేరే రిలేషన్లో హ్యాపీగా ఉన్నారని మీరైతే అంటున్నారండి. ప్రజెంటు ఇక్కడ రిలేషన్షిప్ ఏమీ కనిపించట్లేదు. థర్డ్ పార్టీ వారితోటి విభేదాలు కానీ, మనస్పర్ధలు కానీ, బ్రేకప్ సిచ్యువేషన్స్ కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది, జరగబోతుంది కూడా. మీరు ఏమంటున్నారు? అసలు మీ పర్సను మీకు బర్త్డే సిచ్యువేషన్ వచ్చినా సరే వారి విష్ రావట్లేదని మీరు చాలా బాధపడుతున్నారు. అసలు ఇంత జరిగినా కూడా ఇంత రిగ్రెట్ ఫీల్ అన్నది కూడా లేదు. ఒక్క మాటకి మీరు సంతోషంగా ఉంటారు కదా, అసలు మిమ్మల్ని బాధ పెడుతున్నారే తప్ప థర్డ్ పార్టీ వారితోటి సంతోషంగా ఉండటం వల్ల మిమ్మల్ని ఎక్కువ బాధపడుతున్నారు అంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్ ఏమీ కనిపించట్లేదండి. థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్ అయితే బ్రేక్ అయిపోయింది. అంటే ప్రజెంట్ మీ పర్సన్ డీసెంట్గా ఉన్నట్టయితే కనిపిస్తుంది.
అంటే మీకు కోపంలోని బాధలో అన్న మాటకి మీ పర్సన్ ఏమంటున్నారంటే థర్డ్ పార్టీ వారు అసలు ఏమీ లేదు, కొంచెం మానసికంగా చాలా బాధపడుతున్నారంటే ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీ కాంబినేషన్ వచ్చేసి మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారైతే మీ పర్సన్ వచ్చేసి వృషభ, కన్యా, మకర రాశి వారు. రిగ్రెట్ ఫీల్ అయితే ఉంది. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా మీరు అనుకున్నట్టు ముగిసిపోతుందండి. ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమీ లేదు. మీ గురించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ ఈ 3 ఎనర్జీస్. ఏస్ ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే పర్సన్లో మార్పు వచ్చినా లేకపోయినా సరే అసలు మీ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేస్తే చాలు, మీతో మాట్లాడితే చాలు. మీకు క్లారిటీ అవసరం లేదు, వారికి క్లారిటీ అవసరం లేదు. అంటే ఒక హడావుడితనంగా అనిపిస్తుందండి. ఎందుకో మీరు కంగారు పడుతున్నారు, పర్సన్తో మాట్లాడాలి, వారికి ఏదో చెప్పాలని చూస్తున్నారు. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అలానే ఉన్నాయి. అసలు మిమ్మల్ని కూడా మీ పర్సన్ మీట్ అవ్వాలనుకుంటున్నారండి. మీ మనసులో ఏదో చెప్పాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్ కూడా మిమ్మల్ని చూడాలి, మీతో ఏదో మాట్లాడాలి అన్నట్టు ఉద్దేశం అయితే కనిపిస్తుంది. మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారు అయితే మీ పర్సన్ వచ్చేసి వృషభ, కన్యా, మకర రాశి వారు. మీరేమంటున్నారు, పర్సన్ తోటి లైఫ్ ఉంటే చాలు, వారు మీ లైఫ్లోకి వస్తే చాలు అని మీరు అంటున్నారు కదా. మీ పర్సన్ కూడా మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారండి, మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఆ చెప్పేది కూడా ఒక న్యూ బిగినింగ్ కనిపిస్తుందన్నమాట. అంటే మీ మనసులో మాటకి మీ పర్సన్ కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇక 4 ఎనర్జీస్. 4 ఆఫ్ ఫ్యాన్స్. ఇక్కడ మీ పర్సన్ తోటి ఒక అందమైన జీవితం అయితే కావాలి అనుకుంటున్నారు. ఈ జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అంటే థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్ ఉన్నా సరే, వారు అక్కడ సంతోషంగా ఉన్నా సరే అదంతా మీకు అనవసరం. ఇక్కడ మీతో మళ్ళీ రీయూనియన్ ఉండాలి. మీ పర్సన్ తోటే మ్యారేజ్ కావాలి. మీ పర్సన్ మంచివారైనా చెడ్డవారైనా మీకు అనవసరం అనుకుంటున్నారండి. ఎందుకంటే ఇక్కడ మీ పర్సను మిమ్మల్ని ఎందుకు కాదంటున్నారంటే అసలు మీలో ఏం తక్కువైంది, మీరిచ్చే సంతోషం. అంటే ఇక్కడ మీరు హర్ట్ చేసేవారు కాదు, ఇబ్బంది పెట్టేవారు కాదు. థర్డ్ పార్టీ వారితో ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? మీరు ఒక హెల్దీ రిలేషన్షిప్ ఇవ్వగలరు కదా. హెల్దీ రిలేషన్షిప్ అంటే మీ పర్సన్తో తప్ప మీరు ఎవరితో మాట్లాడరండి. అసలు మీ పర్సన్ మంచివారైనా చెడ్డవారైనా సరే మీకు లవ్ ప్రపోజల్ ఇచ్చిన అండ్ ఒక డివోర్స్ సిచ్యువేషన్ ప్రపోజల్ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా, అవేమీ పట్టించుకోరు. జీవితంలో ఫిక్స్ అయిపోయిన మైండ్ అండి మీది. అంటే పర్సను తప్పుడు మనిషి అయినా సరే, తప్పుదారి పట్టినైనా సరే ఇక్కడ జీవితం అయితే కావాలని మీరు అంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ కూడా క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఉందండి. క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ ప్రేమించడం అయితే స్టార్ట్ చేశారు. ఎక్కువ ప్రేమించడం అంటే వారు ఎక్స్ప్రెస్ చేయలేరండి. ఎక్స్ప్రెస్ చేస్తే మీరు కూడా కామెడీగా తీసుకుంటారని అనుకుంటున్నారు. అంటే వారి ప్రేమ ఎలా ఉంది, ఏం చెప్పినా సరే మీరు కొంచెం ఎటకారంగా తీసుకుంటారనుకుంటా. అంటే మీరు కొంచెం జోవియల్ పర్సన్ అయి ఉండొచ్చు, చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, ఎదుటివారికి అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు. మీ పర్సన్ తప్పు చేసినా సరే మళ్ళీ మీరు ఏదైనా అంటారేమో అన్న భయం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మల్టీ ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి నేను కాంబినేషన్స్ పరంగా ఎనర్జీస్ రీడింగ్ ఇస్తున్నానండి. క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సను మీరేమంటున్నారు, పర్సన్తో మ్యారేజ్ కావాలి అండ్ రీయూనియన్ కావాలి అని మీరు అంటున్నారు. పర్సన్ కూడా మీకు అట్రాక్ట్ అవుతున్నారండి. మీరు ఎందుకో అందంగా కనిపిస్తున్నారు, మీ మాటలు నచ్చుతున్నాయి, మీకు అట్రాక్ట్ అవుతున్నట్టే అనిపిస్తుంది. మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారు అయితే మీ పర్సన్ కూడా మేషం, సింహం, ధనుసు రాశి వారే. ఈరోజు ఎనర్జీస్లో మొత్తం 12 రాశుల వారు కూడా వచ్చారండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు, ముగిసిపోయింది. మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. బాటమ్ ఆఫ్ డెక్ చూసారు కదా, ఒక క్లారిటీ రావటం, ఎమోషనల్ సిచ్యువేషన్ కనిపించడం, మీతో లైఫ్ సరికాదని వెళ్ళిన వారే మీరే రైట్ పర్సన్ అని మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారని కూడా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇదిగోండి, రిలేషన్ బ్రేక్ చేసుకున్న వారే మళ్ళీ మీతో బంధం కావాలని రాబోతున్నారు. ఈరోజు ఎనర్జీస్ అయితే ప్రజెంట్ ఈ సిచ్యువేషన్స్ అయితే నడుస్తున్నాయండి. అంటే ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వటం కానీ ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారండి. ఆ చెప్పేది కూడా మీరు సంతోషపడేదిగా కనిపిస్తుంది. ఒక మ్యారేజ్ అయితే కనిపిస్తుంది, రీయూనియన్ కనిపిస్తుంది.
మిమ్మల్ని బాధపట్టే సంఘటనలు ఏమీ లేవు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగిసిపోయినట్టే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఎనర్జీస్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయి, వారు అసలు ఏం చెప్పాలని అనుకుంటున్నారు. ఇదేంటంటే ఎఫ్ఆర్ను ఎనర్జీస్ కార్డ్స్ తీసాం కదా, దాన్ని బట్టి ఎనర్జీస్ అయితే తీసాను. అది 3వ రీడింగ్ అండి. మీ గురించి సంబంధించి ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్స్కి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఈ రీడింగ్ అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ అనమాట. ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదా, ఈ ఎనర్జీస్ వచ్చేసి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ ఇది వచ్చేసి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. చూసే వ్యూవర్స్ యొక్క వారి ఎమోషన్స్ ఫీలింగ్స్, వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. మధ్యలో తీస్తాను. డైస్ రీడింగ్ అయితే చేద్దామండి, ఇది మంచిగా వస్తాయి. 7 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ సార్ట్స్. ఇది ఈ ఎనర్జీస్ ఏంటంటే మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే మీ గురించి ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి. నైట్ ఆఫ్ ఫ్యాన్స్, ద స్టార్, 3 ఆఫ్ ఫ్యాన్స్, Queen of Wands, bottom of deck, the Empress, the Fool, the Magician. చూడండి, మీతో ప్రేమతో గొడవ పెట్టుకుంటారు, ఏడుస్తా మిమ్మల్ని ఎలా చెప్పాలి, ఆ బాధలోనే ప్రపోజల్ అయితే ఇస్తారు. అంటే మీ మీద ఇష్టం అన్నది బయటికి తీసుకొస్తారండి మాటల పరంగా. మీరంటే ఎంత ఇష్టం చూపిస్తారు అంటే ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే అలాగే కనిపిస్తుంది. ద ఎంప్రెస్ ఏంటంటే సడన్గా మీ మీద ఇష్టం అయితే పెంచుకుంటారు. ఆ ఇష్టం ఎలా ఉంటుందంటే ఒక తల్లి ప్రేమ ఏ సిచ్యువేషన్లో వారికి ఎలా అనిపిస్తుందంటే మీకు ఏదైనా కష్టం వచ్చినా అండ్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అది తెలియగానే ఒక విధమైన బాధ అన్నది కనిపిస్తుందండి. ఎనర్జీస్ బట్టి వస్తుంది. ద ఫూల్ ఏంటంటే మీతో మాట్లాడతారు, అంటే మీ గురించి ఒక రిస్క్ స్టెప్. ఎవరు మీతో మాట్లాడాలని చూసినా వారి తల్లికి సంబంధించిన వారు కూడా అడ్డుపడతాం కానీ అంటే మీతో మాట్లాడనివ్వకుండా ఇలా చేస్తారు కదా. అలా కూడా అవేమీ పట్టించుకోకుండా ఎవరిని లెక్క చేయకుండా మీ గురించి రిస్క్ స్టెప్ తీసుకుంటారు. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఏదైనా సరే అది మంచో చెడ్డో వారు అనుకున్నది జరగాలి. ఆ జరిగేది ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండకూడదు. ఇటు మీరు దూరం అవ్వకూడదు, ప్రజెంట్ ఉన్న వారితోటి ఎక్కువ సమస్యలు అయితే రాకూడదు. చిన్న విషయం పెద్ద విషయం కూడా కాకూడదని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. చూడండి, నైట్ ఆఫ్ సార్ట్స్ అంటే ఏదైనా సరే ఒక మాట కలవాలి, బంధం కలిసేలా ఉండాలి, కానీ విడిపోవాలి అనుకోకూడదు. అంటే మీ పర్సన్ ఈ సర్ది చెప్పుకోవడం సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ద మూన్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీ మీద ప్రేమ ఒక ఆర్గ్యుమెంట్లో బయట పెట్టడం అయితే జరుగుతుందండి. మీతోనే గొడవ పెడతారు, ఆ గొడవలోనే మీ మీద ప్రేమ ఏంటో చూపిస్తారు. అది వారికి తెలియకుండా వారికి వచ్చేస్తుందండి. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. మీ గురించి ఏమనుకుంటున్నారంటే ప్రజెంట్ అయితే ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ డైస్లో కూడా అసలు మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ వీరి గురించి ఏమనుకుంటున్నారో తెలియచేయగలరు. 1 వచ్చింది. 7 ఆఫ్ కప్స్. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైనా సరే వారికి మీ పర్సన్కి చెప్పినా సరే అది లైట్గా తీసుకోవడం, అంటే మీరే ఇంపార్టెన్స్ అయితే అవుతున్నారని. అండ్ రెండవ ఎనర్జీస్ 3 వచ్చింది. నైట్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మీకు మెసేజ్ చేయాలా, ఫోన్ చేయాలా అన్నట్టు ప్రతి సిచ్యువేషన్ వారు గమనిస్తూ ఉన్నారు. అంటే ఈ సమయంలో మీ గురించి ఇలా మాట్లాడడం సరైందా కాదా, అంటే ఎదుటివారికి మీ గురించి చెప్పాలని ప్రయత్నించడం కానీ, అండ్ అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందో అది పాజిటివా నెగిటివా, మీరు ఎలా ఉన్నారు, మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి,
వీరు చెప్పేది మీరు అర్థం చేసుకుంటారా లేదా, అర్థం చేసుకున్నా అసలు అవతల వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోకుండా ఇలా ఏదో స్కెచ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ 3 వచ్చింది, క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్. యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. అసలు పర్సన్ ఎందుకు గమనిస్తున్నారు, ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దీనికి మీరు ఇచ్చే సమాధానం. 4 వచ్చింది, ఇది ద స్టార్ కార్డ్ ఎనర్జీస్. ఇప్పుడు మీరు స్టార్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు. ఇప్పుడు క్లారిఫికేషన్ కూడా తీద్దామండి. ఈ కార్డ్, ఈ కార్డ్, ఈ కార్డు ఈ పక్క నుంచి వేస్తాను. ఇవి షఫల్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. ఫస్ట్ ఎనర్జీస్ కార్డు, ఇవి కూడా డైస్లో తీద్దాం. యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. అసలు పర్సన్ వ్యూవర్స్ విషయంలో అంత పాజిటివ్గా ఇదే వచ్చింది. నెక్స్ట్ జడ్జిమెంట్, ద మెజిషియన్, ఇవి క్లారిఫికేషన్స్ అండి. డెత్, 4 ఆఫ్ హ్యాండ్స్, ఇదిగోండి ఎనర్జీస్. ఓకే యూనివర్స్ 7 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ప్లీజ్. ఫస్ట్ ఎనర్జీస్ కప్ 7 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. 3 వచ్చింది, ద మెజిషియన్. చూసారా, ఇప్పుడు మీ పర్సన్ మీకైతే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ 2 ఎనర్జీస్ కార్డు, నైట్ ఆఫ్ హ్యాండ్స్. నైట్ ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. 1 2 3 4, అంటే ఇప్పుడు మీతో రీస్టార్ట్ చేయాలని ఆలోచన అయితే ఉంది. ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్ ప్లీజ్. 3 చెప్పాను కదా, మీకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారండి. సారీ 4 వచ్చినట్టుంది. ఇదే అంటే మీతో లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. క్లారిఫికేషన్ ఇంకా ఫైనల్గా, ఇది మీరు తీసుకునే నిర్ణయం మంచిదిగా ఉందా, ఏదైనా చెడు అభిప్రాయాలు ఏమైనా కనిపిస్తున్నాయా? 1 ఇది కొంచెం మీ పర్సన్కి స్వార్థం కూడా కనిపిస్తుందండి. డెత్ కార్డ్ ఎనర్జీస్ కార్డుకి ఈ 3 ఎనర్జీస్ కార్డు క్లారిఫికేషన్ తీద్దాం. వీటిలోనే డెత్ కార్డ్ ఎనర్జీస్కి మీరు ఇచ్చే సమాధానం. యూనివర్స్ 1 2 3. ఓకే, ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందండి. ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటి, మీ పర్సన్కి ఏదైనా సరే మీతో అవసరం ఉంది. ఆ అవసరం కూడా కొంచెం పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుందండి. అవసరం అంటే ఒక ప్రేమగా మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారంటే అది మీరే. మీలోని గుడ్ క్వాలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. ఎదుటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఎనర్జీస్ కార్డ్ చెప్తాం. ఇక్కడ ఏంటంటే ఈ 2 ఎనర్జీస్ కార్డ్ ఇలా వచ్చినాయి కదా. డెత్ కార్డ్కి క్లారిఫికేషన్ అంటే ఇది వచ్చింది, జడ్జిమెంట్. ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్తున్నాయంటే, మీ పర్సను అందరికన్నా మీకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారంటండి. వారు అనుకున్నది జరగాలి అన్న మొండి పట్టుదల అయితే కనిపిస్తుంది. అండ్ నైట్ ఆఫ్ హ్యాండ్స్ అంటే ఇక్కడ మీతోటి మాట్లాడాలని అయితే చూస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఎవరి మాట అయితే విన్నారో, ఎవరైతే ఇష్టంగా ఉండేవారో వారితోటైతే ఒక ఎండింగ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ అంటే గతంలో మీ మీద ఉండే ఏదైనా సరే అపోహలు కానీ అబద్ధాలు కానీ ప్రజెంట్ అయితే కనిపించట్లేదు. చాలా మార్పు అయితే కనిపిస్తుంది. అందరికన్నా మీకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. జడ్జిమెంట్ అంటే మిమ్మల్ని వదులుకోవడం అయితే మీ పర్సన్కి అయితే ఇష్టం లేదు. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏముంది, ఏస్ ఆఫ్ సార్ట్స్ ఉంది. అంటే మీ పర్సన్ ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు మీ కాంటాక్ట్లో రావాలన్నా, మీతో మాట్లాడాలన్నా, ఎదుటి వారితోటి
ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలన్నా మాట్లాడనిచ్చేవారు కూడా ఉండాలి కదా, అడ్డు చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే మాట పెరుగుతుంది, గొడవలు అయితే కనిపిస్తున్నాయి. ఈ గొడవలో మీ పర్సన్ ఏమంటున్నారు, మీరే ఎక్కువ ఇంపార్టెన్స్, అంటే మీతోనే జీవితం కావాలని అయితే ఫైనల్గా చెప్పడం అయితే జరిగిందండి. మీ మధ్యన మీ పర్సన్కి మీకు గొడవలు అయితే కనిపించాయి కూడా. ఇప్పుడు ఏంటంటే కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ మీతో లైఫ్ ఉండాలని అనుకుంటున్నారు. అవతలి వారి మాట కూడా లెక్క అయితే లేదండి. చూడండి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నమాట. ఇప్పుడు మాట్లాడొద్దు, ఇప్పుడు మంచివారు కాదు, ఏవో చెప్తున్నారు. మీ పర్సన్కి ఒక క్లారిటీ ఉందని ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఈ ఆర్గ్యుమెంట్లో మీ పర్సన్ మళ్ళీ మీతో కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ మీతో లైఫ్లో రావాలని అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ చూసారా ఎనర్జీస్, ఇదిగోండి మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నారు. ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సను వేరే వారితోటి ఆర్గ్యుమెంట్ అయితే చేస్తారండి. కొంచెం మనీ మైండెడ్ పర్సన్ అయినా కావచ్చు, ఎదుటివారికి అట్రాక్ట్ అయ్యినా కావచ్చు. సడన్గా మీ పర్సన్కి మీరే ఎక్కువ ఇంపార్టెన్స్ అయ్యారు అంటే వాళ్ళలో అయితే మార్పు కనిపిస్తుంది. జడ్జిమెంట్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ఎంత కోపం ఉన్నా సరే అవతల వారు ఏదైనా నెగిటివ్గా మాట్లాడితే అది ఖండించడం, అంటే మీ పర్సన్కి నచ్చట్లేదు, ఆ మాటకి ఒక మాట పెరగటం, ఆ మాటల్లో మీ పర్సన్ మనసులో ప్రేమ అన్నది బయటపడడం. అంటే ఇక్కడ ఎవరో ఒక మాట అన్నారని మీ పర్సన్ వారితో ఆర్గ్యుమెంట్ చేసుకోవడం, ఆ ఆర్గ్యుమెంట్లో ఒకటి ఎవరు ఇంపార్టెన్స్ అవుతున్నారంటే మీరే అవుతున్నారని చెప్పడం, ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మీతో ఎండ్ చేసుకున్న వారే మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారండి. మీరు అనుకుంటున్నారు కదా మీ పర్సన్ మీతో కాకుండా అందరితోటి సంతోషంగా ఉంటున్నారు, ఒక వ్యసనాలు ఉన్నాయి, వ్యామోహాలు ఉన్నాయి. కనీసం ఎన్ని వ్యసనాలు వ్యామోహాలు ఉన్నా మీరు సంతోషపడేది ఒక్క విషయంలోనండి. ఒక వెడ్డింగ్ యానివర్సరీకి మీకు విష్ చేస్తే చాలు, అండ్ బర్త్డే విష్ చేస్తే చాలు అని మీరు అనుకున్నారు. కానీ మీ పర్సన్ నుండి అసలు ఏ విష్ రాకపోయేసరికి అసలు రిగ్రెట్ ఫీల్ కూడా లేదు. మిమ్మల్ని ఇంత బాధ పెట్టారు కదా, వారు అంత చాలా హ్యాపీగా ఉన్నారంటున్నారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకునేది ఏంటంటే మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్, అది ఎవరైనా కావచ్చు, ఒంటరిగానే ఉన్నారండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. మీ పర్సన్ అయితే హ్యాపీగా అయితే లేరు. ఇక్కడ మీ పర్సన్ మాట్లాడాలనున్నా అవతల వారు మాట్లాడనివ్వట్లేదు. మీ పర్సన్ ఇక్కడే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అంటే అవతల వారి మాట లెక్క లేకుండా మళ్ళీ మీతో మాట్లాడాలని అయితే చూస్తున్నారు. ఎనీ టైం వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చండి. ఒక మ్యారేజ్ కనిపిస్తుంది, లవ్ ప్రపోజల్ అయితే కనిపిస్తుంది. ముందుగా ఎస్ఆర్ నో ఎనర్జీస్లో ఫస్ట్ ఎస్ ఏంటి, ద హెర్మిట్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ పర్సన్ ఒంటరిగా ఉన్నారంటే ఎస్ ఒంటరిగా ఉన్నారు. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోని హ్యాపీగా ఉన్నారంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమీ లేదండి. సోర్స్ వచ్చి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి, నో వచ్చింది కదా, ఆ నో ఏంటి, వ్యసనాలు ఏమైనా ఉన్నాయా అంటే ఎవరితో థర్డ్ పార్టీ ఒక ఫిజికల్ బాండింగ్ ఏమైనా ఉందంటే నో అని వచ్చింది. మూడేదేంటి, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. 2 ఆఫ్ కప్స్ ఏంటి, మళ్ళీ మీ పర్సన్ ప్రేమ మీకు దక్కుతుందా అంటే ఎస్ అని వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది, నైట్ ఆఫ్ ఫ్యాన్స్. ఇక్కడ మీ ఇది ఈ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది, సారీ 4 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చినట్టుంది. అయితే మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా థర్డ్ పార్టీ వారిని మ్యారేజ్ చేసుకుంటారంటే నో అని వచ్చింది. లాస్ట్లో ఈ ఎనర్జీస్ ఎలా వచ్చాయండి, నేను ఇక్కడ ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇచ్చాను. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. మొదటిది ఏంటి, మీ మనసులో ప్రశ్నలకి సమాధానాలని చెప్పాను. ఎస్ ఆర్ నో. మీరు ఏదైతే అనుకున్నారో ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఆ విధంగా తీసుకోండి. ఆ ఎనర్జీస్ బట్టే మళ్ళీ అంటే మీరు ఎస్ఆర్ నో చెప్పిన తర్వాత ఆ ఎనర్జీస్ మీకు సంబంధం లేదు. రెండు రీడింగ్ కింద ఆ ఎనర్జీస్ కార్డ్ బట్టి మనం క్లారిఫికేషన్ ఎనర్జీస్ తీసి అలా రీడింగ్ ఇచ్చాను. అండ్ ఇది మేషం నుండి మీనం వరకు వర్తిస్తుందండి. అండ్ రాశుల పరంగా ఎనర్జీస్ అయితే తీసాను కదా. అండ్ మూడోది వచ్చేయండి, మీ పర్సనల్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది దానికి ఆ 4 ఎనర్జీస్ కార్డ్ అలా రీడింగ్ ఇచ్చాను. మూడవ రీడింగ్ ఏంటి, మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, అనుకున్న దానికి మీ మీద ఉండే ఎమోషన్ ఫీలింగ్స్. ఇప్పుడు ఒకరి మాట రెచ్చగొట్టడం వల్ల మీ పర్సన్ మనసులో మాట బయటికి రావడం అయితే జరిగింది. అంటే అందరికన్నా మీరే ఇంపార్టెన్స్ అవుతున్నారని మీ పర్సన్ అయితే ఇప్పుడు డిసైడ్ అయ్యారండి, నిర్ణయం కూడా తీసుకున్నారు.
ఎవరి మాట లెక్క లేకుండా అసలు లెక్క చేయట్లేదండి. వీరి జీవితం వీరి ఇష్టం అన్నట్టు కనిపిస్తుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.